ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. మనం బాబా గారి భక్తుడైన శ్రీ బాబో సాహెబ్ జోగ్ గారి కోసం కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బాబాకు 7 సంవత్సరాలు చావిళ్ళలోనూ మసీద్ ద్వారకామాయిలోనూ హారతి ఇచ్చిన అదృష్టవంతులు జోగ్. వారి కోసం మరికొన్ని విషయాలు. వీరు భార్య అయిన తైబాయి తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి వారి ఇంట దేవతలకు పూజ చేసి వారి మతపరమైన ఆచారాలు పాటించి ఆ తర్వాత బాబాగారు దర్శనం కోసం ద్వారకామాయికి ప్రతిరోజు వెళ్ళేవారు. బాబాకు అవసరమైన పనులన్నీ కూడా జోగ్ చేస్తూ ఉండేవారు. అయితే తైబాయి ప్రతిరోజు బాబాగారి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి హారతి కోసం ప్రసాదం సిద్ధం చేసేది. ఒకసారి తైబాయి బ్రేక్ఫాస్ట్ ప్రసాదాన్ని ద్వారకామాయికు తీసుకొని వెళ్ళినప్పుడు బాబా ఆమెను పిలిచి ఇలా చెప్తారు, అమ్మ, ఈరోజు నీ దగ్గరకు ఒక గేదె వస్తుంది. దానికి చాలా ఎక్కువ పురాన్ పోలీను తయారు చేసి దానిపై చాలా ఎక్కువ నెయ్యి పోసి గేదెకు తినిపించడానికి ఇవ్వు అని అంటారు. అయితే వెంటనే దానికి అంగీకరిస్తుంది తైబాయ్. మళ్ళీ బాబాతో ఇలా చెప్తుంది, బాబా, నేను ఖచ్చితంగా చాలా నెయ్యితో పురాన్ పోలి తయారు చేస్తాను, కానీ గేదెకు ఆహారం పెడతాను. నేను ఎక్కడికి వెళ్ళి ఈ గేదెను వెతకాలి? ఇంకా నేను ఆ గేదెను ఎలా గుర్తించగలను అని అంటే బాబా ఇలా అంటారు, అమ్మా, దాని గురించి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? నువ్వు పురాన్ పోలిని తయారు చేయడం పూర్తి చేసిన వెంటనే గేదెనే ఇంటి దగ్గరకు వస్తుంది అని చెప్తారు బాబా. ఆమె నిరాశతో, బాబా, నేను నివసించే ఇంటికి 2 తలుపులు ఉన్నాయి. ప్రతిరోజు మా ఇంటి దారిలో చాలా గేదెలు మేయడానికి వెళ్తాయి. తరచుగా అవి నేను ఇచ్చే ఆహారం కోసం నా ఇంటి దగ్గర ఆగిపోతాయి అని చెప్తుంది. బాబా ఇలా చెప్తారు, అమ్మా, నువ్వు పురాన్ తయారు చేసి నెయ్యి రాసిన వెంటనే నేను చెప్పిన ఈ గేదె వెనక తలుపు దగ్గరకు వచ్చి వేచి ఉంటుంది అని చెప్తారు. బాబా సమాధానంతో సంతృప్తి చెంది ఆయి ఇంటికి వెళ్ళింది. చాలా జాగ్రత్తగా ఆమె చాలా రుచికరమైన పురాన్ పోలీను తయారు చేసింది. వాటిలో నెయ్యి నింపింది. వెళ్ళి చూస్తే సరిగ్గా మధ్యాహ్నం 12:30కి ఒక గేదె వెనక తలుపు నుండి వచ్చి వేచి ఉంది. బాబా మాటలు నిజమయ్యాయి. ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది, కానీ సంతోషంగా ఉంది. ఆమె చాలా పురాన్ పోలీతో తిరిగి వచ్చి గేదెకు ఆహారం పెట్టింది. ఆ గేదె అంతా తిని ఆమె ముందే చనిపోయింది. ఆమె చాలా భయపడింది, కలత చెందింది. విచారంగా ఆ గేదె మరణానికి తానే కారణమని భావించింది. ఆమె వంటగదిలోకి వెళ్ళి తాను ఉపయోగించిన ప్రతి పదార్థాన్ని పరిశీలించింది, కానీ వాటిలో ఏ తప్పు కనిపించలేదు. ఆమె మనసు అల్లకల్లోలంగా ఉంది. ఆమె తనలో తాను ఇలా అనుకుంది, నేను ఈ పురాన్ చాలా ప్రేమతో ఆనందంతో తయారు చేశాను, కానీ ఇలా జరిగిందేంటి? ఈ గేదె ఎందుకు చనిపోయింది? నేను చంపకపోయినా అందరూ నన్ను ఆ మరణానికి బాధ్యతురాలిగా చేస్తారు. అందరూ నా గురించి ఏం చెప్పుకుంటారో ఏంటో. నేను బాబా ఆదేశాలను పాటించాను. అది ఎవరి గేదె అయి ఉండవచ్చు? ఈ విషయం ఆ యజమానికి తెలిసినప్పుడు నేను గేదెను చంపానని చెబుతాడేమో. ఒకవేళ యజమాని డబ్బు అడిగితే ఆ గేదె ధర ఎంత ఉంటుంది? అతను ఫిర్యాదు నమోదు చేస్తే దాని ఫలితం ఏంటి? బాబా ఈ విశ్వానికి సృష్టికర్త. నేను ఆయన సూచనలను పాటించాను. ఫలితం చెడ్డగా ఉన్నా ఆయన నన్ను క్షమిస్తారు, రక్షించి కాపాడతారు అని ఆలోచిస్తూ ఆమె తనను తాను శాంతింపజేసుకుంది. తర్వాత ఆమె బాబా దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని వివరంగా చెప్పింది. బాబా ఇలా అన్నారు, అమ్మా, నువ్వు ఏమీ భయపడకు. జరిగినది చెడ్డది కాదు. ఆ గేదెకు అది చివరి కోరిక మాత్రమే. ఆ కోరిక మాత్రమే మిగిలింది. కాబట్టి ఆ కోరిక తీరిన తర్వాత ఆ గర్భం నుండి విముక్తి పొందింది. ఇప్పుడు మంచి పునర్జన్మ లభించింది. నువ్వు భయం లేకుండా ఇంటికి వెళ్ళు.
నువ్వు ఆ జీవికి పునర్జన్మ ఇచ్చావు. ఈ జన్మ నుండి విడిపించి ఒక మంచి జన్మలోకి ప్రవేశించే అవకాశం ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉండు అన్నారు. ఈ మాటలతో ఆమె సంతోషంగా ఇంటికి వెళ్ళింది. జోగ్ చాలా సాంప్రదాయాన్ని పాటిస్తారు. తన భోజన విధానంలో కఠినంగా ఉండేవాడు. అతను ఏకాదశి పర్వదినాల్లో ఉపవాసాలు ఆచరించేవాడు. అలాంటి రోజుల్లో ఆయన ఉల్లిపాయను కూడా ముట్టుకునేవారు కాదు. బాబా దీనిని గౌరవించేవారు. ఆయనను తనతో కలిసి తినమని ఎప్పుడూ బలవంతం చేయలేదు. నిజానికి బాబా జోగ్ను భోజనానికి ఇంటికి వెళ్ళేలా చేసేవారు. తరచుగా కొందరు భక్తులతో కలిసి ఇంటికి పంపించేవారు. భక్తులు బాబాకు స్వీట్లు, పళ్ళు సమర్పించినప్పుడల్లా ఎన్నోసార్లు బాబా మొత్తం ప్యాకెట్టు, మొత్తం బుట్టతో సహా శ్రీ బాబూసాహెబ్ జోగ్కు ప్రసాదంగా ఇచ్చేవారు. కాకాసాహెబ్ దీక్షిత్ మరణం తర్వాత ఇతర భక్తులు షిరిడీని విడిచిపెట్టారు. చాలా ఒంటరిగా ఉండడంతో జోగ్ సాకోరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ సన్యాసం తీసుకున్నారు. తైబాయి భక్తికి ప్రతిరూపం. ఆమె బాబా పట్ల అమితమైన భక్తి కలిగి ఉండేది. ఆమెకు గురువు పట్ల ప్రేమ ఎంతగా పెరిగిందంటే బాబాగారి నిర్యాణం తర్వాత ఆమె ఆత్మ నియంత్రణ కోల్పోయింది. ఆమె బాబా కోసం వెతుకుతున్నట్లుగా షిరిడీ వీధుల్లో తిరిగేది. 2 నెలల తర్వాత బాబా సమాధి చెందిన తర్వాత ఆమె కూడా మరణించింది. కాకాసాహెబ్ దీక్షిత్ గారు 1926 జ్యేష్ఠమాసంలో ఏకాదశి రోజున సమాధి చెందారు. జోగ్ సరిగ్గా 6 నెలల తర్వాత మార్గశిర కృష్ణ బహుళ పక్ష తృతీయ 1926 డిసెంబర్ 22న సమాధి అయ్యారు. ఇది జరిగినప్పుడు ఒక భక్తుడికి కల వచ్చింది. ఆ కలలో బాబా ముందు కూర్చున్న భక్తుల గుంపును చూశాడు. భక్తులు కళ్ళు తెరిచి ఉన్నాయి. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ గారు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నట్లుగా ఉన్నారు. వారి పక్కన ఉన్న సీటు ఖాళీగా ఉంది. ఆ భక్తుడు బాబాను అడిగాడు, కాకా పక్కన ఉన్న సీటు ఎందుకు ఖాళీగా ఉంది? కాకా ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నారు అని అడిగితే బాబా ఇలా చెప్పారు, ఆ దీక్షిత్ కొత్తగా వచ్చినవాడు. ఇంకా ఆ ఖాళీ సీటు 6 నెలల తర్వాత వచ్చే మరొక ప్రియమైన భక్తుడి కోసం కేటాయించబడిందని బాబా చెప్పారు. ఈ విధంగా జోగ్ మరణానికి ముందే బాబా చెప్పారు. బాబాకు హారతి ఇచ్చిన శ్రీ బాబూసాహెబ్ జోగ్ సమాధి కేవలం షిరిడీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాకోరీలో ఉంది. బాబా గారి మహాసమాధి తర్వాత జోగ్ సాకోరికి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న ఉపాసని మహారాజ్ సంస్థానంలో పూజారిగా పనిచేశారు. జోగ్ ఉపాసని బాబాకు ప్రధానమైన శిష్యుడిగా పనిచేయడం జరిగింది. బాబా గారి మహాసమాధి తర్వాత సాకోరికి వెళ్ళి ఆయన చివరి వరకు కూడా అక్కడే ఉండిపోయారు. ఈరోజు ఇప్పటికీ కూడా ఉపాసని సంస్థానంలో బయట మనకు కనిపిస్తుంది శ్రీ బాబూసాహెబ్ జోగ్ సమాధి. భగవంతుడికి భౌతికంగా ఉన్నప్పుడు హారతి ఇచ్చిన వ్యక్తి బాబూసాహెబ్ జోగ్. బాబాకు 7 సంవత్సరాలు చావిళ్లోనూ మసీదు ద్వారకామాయిలోనూ హారతులు ఇచ్చిన అదృష్టవంతుడు శ్రీ బాబూసాహెబ్ జోగ్. బాబా గారి అనుగ్రహంతో మరెందరో భక్తుల కోసం మనకు తెలియజేయాలని బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.